ఎప్పుడూ తినే పాలకోవా కాకుండా ఇలా పల్లీలతో పల్లీ కోవా అయితే చేసుకోండి. టేస్ట్ అయితే అదిరిపోయింది, అలాగే హెల్తీ కూడా. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ఒక కప్పు పల్లీని తీసుకోండి. 2 గంటలను అయితే నానబెట్టుకొని వాటిని బాగా నానబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకొని దానిలో కొంచెం పాలు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఒక బాణీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని ఈ పేస్ట్ని కూడా దాంట్లో వేసేసుకొని బాగా కలుపుకుంటూ ఉండండి. తర్వాత కలిపిన తర్వాత కొంచెం మనం ఒక కప్పు బెల్లం అయితే తీసుకొని ఆ బెల్లంలో కొంచెం ఒక హాఫ్ కప్పు వాటర్ వేసేసుకొని బాగా కరిగించుకోండి. పొయ్యి మీద పెట్టి ఆ బెల్లం కరిగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇది మనం కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో ఒక కప్పు పాలపొడి అయితే వేసుకోండి. పాలపొడి వేసుకొని బాగా కలుపుకోండి. పాలపొడి వేసిన తర్వాత గట్టిగా ఉన్న మిశ్రమం కొంచెం లూజ్ అయితే అవుతుంది. లూజ్ అయిపోయిన తర్వాత అది మళ్ళీ గట్టిపడే వరకు కలుపుకుంటూ ఉండండి. అది దగ్గర పడే వరకు అడుగంటకుండా జాగ్రత్తగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న బెల్లం మిశ్రమాన్ని అయితే వేసేసుకోండి. దీంట్లో వేసేసుకొని బాగా లూజ్ అయిపోతుంది కదా, బాగా కలుపుతూ ఉండండి. దాన్ని ఉండలు లేకుండా కలిపిన తర్వాత మనం కొబ్బరి అలాగే యాలకులు మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని అయితే వేసేసుకొని బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోండి. బాగా దాంట్లో కావాలంటే కొంచెం నెయ్యి వేసుకుంటూ ఉడికించుకోండి, లేకపోతే అడుగంటుతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకొని తీసుకోండి. ఒక గిన్నెలోకి నెయ్యి రాసుకొని తీసుకోండి. ఒక గిన్నెలోకి నెయ్యి రాసుకొని దాంట్లో సర్వ్ చేసుకున్న తర్వాత మనం కోవా బెల్లలు ఎలాగైతే ఉంటాయో అలాగ అన్నిటినీ చేసేసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే పల్లీ కోవా అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి ఉంటా, బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీలో ఎవరైనా మన బెజవాడ పిల్లలు ఉంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి ప్రొఫైల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.